దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి. ఎన్నికల యొక్క కౌంటింగ్ కూడా కంప్లీట్ అయింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉండేటటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వారు ఆశించినటువంటి రీతిలో 400 సంఖ్య దాటుదాం అనేటటువంటి మాట పదే పదే చెప్తూ వచ్చారు. దురదృష్టవశాత్తు వారు దాన్ని దాటలేకపోయినారు. వారు కూడా భారతీయ జనతా పార్టీ సొంతంగానే 300 నియోజకవర్గాల్ని కైవసం చేసుకుంటామనేటటువంటి వారి యొక్క ఆశయం ఏదైతే ఉందో అది కూడా నెరవేరకపోవటం అనేటటువంటిది మనం చూసాం. కానీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి హ్యాట్రిక్ రీతిలో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత నెంబర్ వారికి రావటం, అంటే దాదాపుగా 296 సీట్ల పైచిలుకుతోనే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో 272 సీట్లు ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరం ఉండేటటువంటి నేపథ్యంలో బొటాబొటినైనా కూడా దాదాపు 28 సీట్ల ఆధిక్యతతో ఎన్డీఏ మిగతా పార్ట్నర్స్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే వాళ్ళ అధికారాన్ని చెలాయించాల్సి వస్తుంది. వారికి సొంతంగా 272 సీట్లు వస్తాయి అని వారు ఆలోచించిన 232 దగ్గర మాత్రమే వాళ్ళు ఆగిపోవటం అనేటటువంటి మనం చూసాం. సో గడిచినటువంటి కాలంలో రెండు సార్లు కూడా సొంతంగానే ఒక నేషనల్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపేటటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏగా వారు ఒక కూటమి కింద ఏర్పడి మిగతా పార్ట్నర్స్ను కూడా మిగతా భాగస్వామ్య పక్షాలను కూడా తీసుకెళ్ళటం మనం చూసాం. కానీ ఈ లోక్సభలో మాత్రం ఆ కావలసినటువంటి నెంబర్ రాకపోయినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి దాదాపుగా 16 సీట్లు పైచిలుకు వారికి వచ్చినాయి. సో వారి మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత నరేంద్ర మోడీ గారికి ఏర్పడింది. అదే రకంగా నితీష్ కుమార్ నేతృత్వంలో దాదాపు 15-16 సీట్లు వారు కూడా విజయం సాధించినారు. సో అనేక రాష్ట్రాల్లో ఉండేటటువంటి చిన్న పార్టీలు ఏవైతే ఎన్డీఏ ప్రభుత్వాలకు ఎన్డీఏలో పార్ట్నర్స్గా ఉన్నారో, ఎల్పీజీ అనేటటువంటిది బీహార్లో కూడా వారి యొక్క పార్ట్నర్గా ఉన్నారు. సో వీరందరూ కలిసి ఆ ప్రభుత్వానికి ఒక పెద్ద ఆక్సిజన్లా ఇచ్చేటటువంటి నేపథ్యంలో రాబోయేటటువంటి రోజుల్లో ఉండేటటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో బహుశా అంత అగ్రెసివ్గా వెళ్ళలేకపోవటం అనేటటువంటిది బహుశా మనం రాబోయేటటువంటి రోజుల్లో చూడొచ్చు. అయోధ్యకు సంబంధించినటువంటి రామమందిర నిర్మాణం తర్వాత వారి యొక్క ప్రచార శైలి మారింది. వారు కంట్రీలో ఉండేటటువంటి అనేక మందికి చాలా ఆనందం కలిగించేటటువంటి రీతిలో అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగింది అనేటటువంటి రీతిలో వ్యవహరించారు. కానీ దురదృష్టవశాత్తు అయోధ్యలో ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. అయోధ్యలో వారు ఓడిపోవటం అనేటటువంటిది ఇది చాలా ఆశ్చర్యపరిచేటటువంటి అంశంగా ఉంది. అదే రకంగా కౌంటింగ్ మొదలైనటువంటి మొట్టమొదటి గంటలో నరేంద్ర మోడీ గారు వెనుకబడ్డారు అనేటటువంటి వార్త కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆ రీతిలో ఆ రకమైనటువంటి వార్త బయటకు వచ్చింది. ఎండ్ ఆఫ్ ది డేలో రిజల్ట్స్ చూసిన తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో యొక్క పరిణామాలు తప్పనిసరిగా మింగుడు పడనటువంటి పరిణామాలుగానే వారికి దర్శనమిచ్చాయి. దాంతోపాటుగా రాజస్థాన్లో కూడా లాస్ట్ టైం ఏదైతే క్లీన్ స్వీప్ చేశారో అక్కడ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేసినా కూడా గుజరాత్లోను మధ్యప్రదేశ్లోను చేసినటువంటి ఒక పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇది రాజస్థాన్లో చేయలేకపోయినారు. రాజస్థాన్తో పాటుగా కర్ణాటక రాష్ట్రంలో కూడా దాదాపు 26-27 సీట్లతో లాస్ట్ టైం గెలిచిన తర్వాత ఇవాళ దాన్ని 17 సీట్లకే పరిమితం అవటం, వారి యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు 3 సీట్లకే పరిమితం అవటం, కాంగ్రెస్ పార్టీ 8 సీట్లను సాధించడం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఒక రకమైనటువంటి వింత అనుభవాలుగానే మనం పేర్కొనాలి. అదే రకంగా సౌత్లో వారు బేస్ని పెంచుకోవాలనేటటువంటి తాపత్రయంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని సీట్లను తెచ్చుకోగలిగినారు. అదే రకంగా తెలంగాణలో 4 సీట్లు ఉండేవి, 8 సీట్లని సంపాదించుకోగలిగినారు. కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక పార్లమెంట్ సీటుని గెలుచుకున్నారు. తమిళనాడులో గెలుచుకోవాలనేటటువంటి కోరిక ఇప్పటికి కూడా తీరనటువంటి కోరికగానే మిగిలిపోయింది. ఏవైనప్పటికీ కూడా ఎకనామికల్గా అగ్రెసివ్గా మళ్ళీ తిరిగి వెళ్ళబోతారు అనేటటువంటి దాంట్లో ఇవాళ మనం చూడాల్సి వస్తుంది. బొటాబొటీగా ఉండేటటువంటి వారి యొక్క ఆ నెంబర్ ఏదైతే ఉందో వేరే పార్టీల మీద కంప్లీట్గా ఆధారపడాల్సినటువంటి పరిస్థితుల్లో వారి యొక్క ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడానికి మిగతా కాన్స్టిట్యూంట్ పార్టీలు కూడా వారు యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే ముందుకెళ్ళేటటువంటి అవకాశం. ఏవైనప్పటికీ కూడా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, వారి యొక్క పార్టీకి కూడా ప్రత్యేకమైన అభినందనలు. రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని
అదే రకంగా భారతదేశం యొక్క ప్రగతిని తప్పనిసరిగా పార్టీ పరిరక్షిస్తుందని, అదే రకంగా 145 కోట్ల మంది జనాభా యొక్క వారి యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా వాటన్నిటిని కూడా తీర్చేటటువంటి డైరెక్షన్లోనే వీళ్ళు మళ్ళీ తిరిగి ట్రావెల్ చేస్తారని తప్పనిసరిగా మనం ఆశించాలి. అధికారం తెచ్చుకునేంత వరకు మాత్రమే రాజకీయాలు. అధికారం వచ్చిన తర్వాత తప్పనిసరిగా దేశంలో ఉండేటటువంటి అనేక మంది యువతకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలన్నీ కూడా సజావుగా జరిగేటటువంటి అవకాశాలు, విద్య, వైద్యం లాంటి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు నెలకొల్పాల్సినటువంటి అవసరాలు అన్ని ప్రభుత్వాల మీద ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో ముఖ్యంగా సరైనటువంటి సయోధ్యలో ముందుకు వెళ్ళి తప్పనిసరిగా అందరూ కలిసి భారతదేశాన్ని చాలా సంయమనంతో ముందుకు తీసుకువెళ్తారని ఆశిద్దాం. మరొకసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి మనం అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజులన్నీ కూడా భారతదేశానికి, భారతదేశ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనం అందరూ కూడా కోరుకుందాం.